నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరిదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తముగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. గురువుగారు, మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వారికి మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అని కనుక అనుకుంటే బాగుంది. అయితే వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఈ మాసములో. ఎందుకంటే గతములో మాట్లాడిన విధానముగానే వీళ్ళు గనక ఈ మాసములో మాట్లాడుతున్నారు అంటే కొంతమంది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది అనవసరముగా అపార్థం చేసుకునేటువంటి విధానముగా ఉంటుంది. అందువలన కొంచెము జాగ్రత్తగా మాట్లాడేటువంటి దాని వలన పాత సంబంధాలు చెడిపోకుండా ఉండడమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కావాల్సినటువంటివి నెరవేర్చుకోవడానికి చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది. ఏ మనిషికైనా ఉదయం లేస్తే కొన్ని పనులు కావాలి అనేది ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఈ మార్చి నెలలో మాత్రము గ్రహస్థితుల దృష్ట్యా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది. రావాల్సినటువంటి ధనం యథావిధిగా వస్తుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి ధనము, వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది వచ్చినప్పుడు రేపు ఉగాది పండుగ తర్వాత చేద్దాములే అని వాయిదాలు వేసుకుంటే మంచిది కొంచెం. ఎందుకంటే ఉగాది పండుగ నుండి ఇంకా మహాద్భుతమైనటువంటి యోగాలు వీళ్లకు ఉన్నాయి. వృషభ రాశి వాళ్లకు ఖచ్చితముగా మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇప్పుడు కొంచెము కొత్తవి ఏమైనా చేయాలి అని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటివి మాత్రము
ఖచ్చితముగా ఉగాది పండుగ తర్వాత తీసుకుంటే శ్రేయోదాయకముగా ఉంటుంది గాక. మామూలుగా ఈ జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగాలు అంటే గవర్నమెంట్వి కావచ్చు, ప్రైవేటువి కావచ్చు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా బాగుంది, అనుకూలముగా ఉన్నది. దాంట్లో కొంతమందికి ఉత్తీర్ణత పొందటం అనేటువంటివి ఉంటాయి, కొంతమందికి స్థాన చలనము కాబోతుందేమో అనేటువంటి ఆలోచనలు వస్తాయి, కొంతమందికి కొన్ని లోన్లు అనేటువంటివి రావడం జరుగుతుంది, కొంతమందికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వీటిలో. అయితే ఇబ్బందులు ఉన్నంత మాత్రాన ఇంకా కావేమో అని అనుకోవాల్సిన పని లేదు, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఎవరెవరి లగ్న పరిస్థితులను బట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో వాళ్ళని బట్టి ఉంటుంది, కొంతమందికి ఖచ్చితంగా జరగడం అనేది ఉంటుంది గాక. అందువలన ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయాల తర్వాత ఈ జాబ్ చేసుకునేటువంటి వాళ్లకు ఇవి, కొత్తగా జాబ్ కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ప్రయత్నాలు చేసుకొని ఉంటారు, తర్వాత ఫలితాలు అనేటువంటివి అందుతాయి ఈ మాసంలోనే అని కాకుండా. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అని అప్లై చేసుకునేటువంటి వాళ్లకు చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది, బాగుంటుంది. బంగారు ఆభరణాలు అవి కొనుక్కునేటువంటి వాళ్ళు తప్పకుండా కొంటారుగాక. వీళ్ళు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు నెత్తినబడేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్లకు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ అనవసరమైనటువంటి ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చును. అప్పుడే మనకు తెలుస్తుంది ఇక్కడ నేను పెట్టొచ్చా పెట్టకూడదా, ఏమి సంగతి అనేటువంటి ఆలోచన వస్తుంది. అయితే దానికి అనుకూలముగా గనక వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మీకే మేలు జరుగుతుంది. అలాగే నూతన వస్త్రాలు కొనుక్కోవటము అంటే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటివి జరగటము కానీ, లేదా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొనడం కానీ ఏదో జరుగుతాయి కొన్ని, అలాంటివి చేసుకోవచ్చును. భూ క్రయ విక్రయాలలో లాభాలు అనేటువంటివి ఉన్నాయి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక, తప్పకుండా యోగవంతముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలముగానే ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. చాలా శ్రద్ధగా చదువుకోవాలి, చదువుకుంటే మేలు జరుగుతుంది గాక వీళ్లకు. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు. ఈ మాసం మార్చి నెలంతా కూడా చాలా యోగదాయకంగానే ఉన్నది ఇది. తర్వాత ఇక దూర ప్రాంతాల నుండి శుభవార్త వినటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వీళ్ళు అంటే కావాల్సిన వ్యక్తుల ద్వారా ఏదో ఒక శుభవార్త అనేది వింటారు, బంధువుల నుండి కానీ దూర ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి వాళ్ళ వల్ల కానీ. అలా యోగవంతముగా వీళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తున్నాను. మరి ఈ రాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వాళ్లకు రాజకీయ నాయకులు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది, చాలా యోగవంతముగా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడేటువంటి విధానము జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రజల దగ్గర ఆచితూచి గనక మాట్లాడితే విజయము వీళ్ళ వెంటనే ఉంటుంది గాక. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే వీళ్ళకే మేలు జరుగుతుంది. మరి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా? విదేశాలకు వెళ్ళవచ్చమ్మా, తప్పకుండా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళవచ్చును, అప్లై చేసుకోవచ్చును, వెళ్ళవచ్చును, సందేహం లేదు, లక్షణంగా మేలు జరుగుతుంది గాక. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని అంటే గనక శ్రీ మహావిష్ణువు ఆలయంలో గణపతి ఉంటాడు. గణపతికి 11 ప్రదక్షిణలు చేసి తర్వాత శ్రీ మహావిష్ణువును ఆరాధించడం అనేటువంటిది మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అలాగే గురుగారు, మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. జయోస్తు.